హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్లో సింహాచలం దర్శనంతో పాటు నా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. సో డే అంతా కూడా నేను ఏం చేశాను అనేది మొత్తం అంతా కూడా ఈ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. బ్లాగ్ అంతా చాలా బాగుంటుంది, మిస్ కాకంటే ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక బ్లాగ్లోకి వచ్చేసరికి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే కదా. సో బ్లాక్ డే కాబట్టి మేము ఎప్పుడు వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోము. సో మా మ్యారేజ్ అనే టైంకి అయితే ఈ బ్లాక్ డే అనేది లేదు. సో అప్పుడైతే జరుపుకునే వాళ్ళం అనమాట. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎప్పుడు నేను కలిసినది చాలా తక్కువ. ఎప్పుడు ఎక్కువ దూరంగా ఉండేటప్పుడే మా పెళ్లి రోజులు అనేది జరిగిపోయేదన్నమాట. సో ఇప్పుడు ఒక 2-3 years నుంచి అయితే దగ్గరనే ఉంటున్నాము. అండ్ ఇయర్ అయితే ఇంకా మిడ్ నైట్ ఇలా కేక్ కటింగ్ అనేది అందరూ కామన్ కదా. సో మేము కూడా అలా చిన్న కేక్ ఒకటి కట్ చేసామన్నమాట. 12 o'clock అవగానే పిల్లలు అస్సలు నిద్రపోలేదు మా చిన్నోడైతే. సో వాడు ఇంకా మమ్మల్ని లేపి కేక్ కట్ చేసే వరకు కూడా ఒప్పుకోలేదన్నమాట. సో ఇంకా కేక్ కట్ చేసేసి నిద్రపోయాము. అండ్ మార్నింగే లేచి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోని. అండ్ మార్నింగ్ దీపారాధన చేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అది కూడా ప్రిపేర్ చేసేసి పిల్లల్ని ఇక స్కూల్స్కి అండ్ కాలేజెస్కి పంపించేశాక ఇక నేనైతే ఈరోజు ఇంకా సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫెబ్ అనగానే. అండ్ ఈ వ్లాగ్ అయితే Feb 15th అండి. నేను చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను అనమాట వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టడం. ఇక ఆ రోజు చాలా సింపుల్గా అయితే మా డే అంతా కూడా జరిగిపోయిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే మన పెళ్లి రోజునే కోఇన్సిడెన్స్గా ఇంకా వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో మా డే కూడా అలానే అయిపోయిందనమాట. ఈ ఇయర్ చాలా సింపుల్గా అయిపోయింది. అయితే బిఫోర్ చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాము, పిల్లలు తీసుకొని బయటికి వెళ్దాము డిన్నర్ ఆర్ లంచ్కి అనుకున్నాము. బట్ అది ఏమీ కూడా అవ్వలేదన్నమాట. ఇంకా పిల్లల్ని స్కూల్స్కి పంపించేసి మేము ఇంట్లో దీపారాధన చేసుకొని సింహాచలం అయితే వెళ్ళిపోయాము. ఇక వెళ్ళి వచ్చి మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసామన్నమాట. అండ్ చూసారు కదా ఇక్కడ ఇద్దరం కూడా దీపారాధన చేసుకున్నామన్నమాట. ఆవేళ మా హస్బెండ్ అని నేను. ఇక లంచ్ చేసేసి ఇంటికి వచ్చి లంచ్ చేసాము. లంచ్ చేసి చాలా సింపుల్గా ఇక మధ్యాహ్నం నుంచి అయితే వేరే వాళ్ళ పెళ్ళని చెప్పాను కదా. సో ఇంకా అక్కడికి అయితే అటెండ్ అయిపోయామన్నమాట. వాళ్ళు రెస్టే లేదు అసలు మాకు. ఒక 1/2 hour లంచ్ చేసి ఇంకా వెంటనే అక్కడికి అటెండ్ అయ్యాము. ఇక తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఇంకా ఈవినింగ్ వాళ్ళ పెళ్ళికే వెళ్ళామన్నమాట. సో అక్కడనే డిన్నర్ చేసేసి ఇంకా దగ్గరలో బీచ్ ఆర్కే బీచ్ ఉంది. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇక అక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయామన్నమాట పిల్లలు మేము. ఈ ఇయర్ చాలా సింపుల్గా చాలా నెమ్మదిగా అయిపోయిందనమాట. తెలియలేదు పెళ్లి రోజు వచ్చింది అయిపోయిందని కూడా తెలియలేదనమాట. అండ్ కాకపోతే ఒక హ్యాపీ ఏంటంటే అందరం నలుగురం ఒక దగ్గర ఉన్నాము, అదొక హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నా 17th anniversary. అండ్ మార్నింగే లేసి ఇంట్లో పూజలు అన్నీ కూడా అయిపోయాయి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ అంటే పెద్దగా ఏమీ లేవు. పిల్లలకైతే ఇంకా వెజ్ పులావ్ చేశాను, ఆ తర్వాత ఇక్కడ క్షీరాన్నం చేశాను. ఇంకా ఈ 2 స్పెషల్స్ అనమాట. అండ్ ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అయింది కదా, నా పెళ్లి రోజుతో పాటు చాలామంది పెళ్ళిళ్ళు కూడా. అండ్ నిన్నటి నుంచి అయితే పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి. పెళ్లి కూతురులు చేస్తారు కదా, అక్కడికైతే వెళ్ళొచ్చామన్నమాట. గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అవి. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇది అయితే కొత్త సారీ ఏం కాదు, తీసుకొని 2 years అయ్యింది. ఈరోజు కట్టుకున్నాను అనమాట. అండ్ ఇంట్లో దీపారాధన అయితే ఇలా జరుపుకున్నాను ఈవేళ. అండ్ ఈరోజు అయితే ఇక ఈ డే అంతా కూడా ఎలా స్పెండ్ చేస్తానా అనేది మీతో నేను షేర్ చేస్తూనే. ఇక టైం 10:30 అయిపోయింది. సింహాచలం బయలుదేరాలనుకుంటున్నాము. పిల్లలకైతే బాక్స్ ఇవ్వడానికి మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. సో ఇంకా ఇంట్లో పని అంతా కూడా డన్ అనమాట. ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. సో ఇంకా ఇప్పుడైతే నేను రెడీ అయ్యి సింహాచలం వెళ్ళాలి. ఇంకా నేను రెడీ అవ్వలేదు. మార్నింగ్ దీపారాధన చేసుకొని ఇక్కడికి తాంబూలానికి వెళ్ళాను కదా, అప్పుడు అయిన రెడీ అనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి, శారీ ఎలా ఉందో చెప్పండి. రోజంతా కూడా నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అంతా కూడా షేర్ చేస్తాను. సో అందరూ కూడా మన బ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఇదిగోండి సింహాచలం అయితే వచ్చేసాము. పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి ఇద్దరం కలిసి వెళ్ళిన టెంపుల్కి అండి సింహాచలం. పిల్లలు లేకుండా మా ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇదే ఫస్ట్ టైం మేము పిల్లలు లేకుండా సింహాచలం వెళ్ళిందైతే.
ఇక సింహాచలం వచ్చే ముందు మ్యారేజ్ అయిన తర్వాతే నేను కూడా వెళ్తున్నానండి ఇక్కడికి. పైడితల్లమ్మ టెంపుల్‌కి వీళ్ళు వెళ్తారనమాట మా హస్బెండ్ తరపున వాళ్ళు. సో, ఎప్పటి నుంచి అయితే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి కూడా నేను ఈ గుడికి మేము కూడా సింహాచలం వెళ్తాము. బిఫోర్ మ్యారేజ్ అయితే మేము డైరెక్ట్‌గా వెళ్ళేవాళ్ళం తప్ప ఎప్పుడు వెళ్ళలేదనమాట. అండ్ కొన్ని కొన్ని అయితే మ్యారేజ్ అయ్యాక చేంజ్ అవుతూ ఉంటాయి కదా! సో, అలానే ఇది ఒకటి. ఇక్కడికి వెళ్ళి ఇంకా సింహాచలం వెళ్ళాము. ఆవేళ ఎవరిదో మ్యారేజ్ అవుతుందనమాట. ఫుల్ క్రౌడ్‌గా ఉంది టెంపుల్ అంతా కూడా అక్కడ. ఇక సింహాచలం కూడా వచ్చేసాము. అక్కడ కూడా సాటర్డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. బట్ మాకైతే తొందరగానే అయిపోయింది. ఇక దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి కాసేపు కూర్చొని ఇంకా పిక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ పిక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము సింహాచలం వచ్చాము. ఈరోజు మా పెళ్లి రోజు కదా, సింహాచలం వచ్చాం. ఇక్కడ పక్కన అనౌన్స్మెంట్ అవుతుంది చూడండి. గుడి అంతా కూడా ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. గుడి అయితే పైన ఉంది. దర్శనం చేసుకున్నాం. కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి, ఎండ ఎక్కువ ఉందనమాట. ఇంకెక్కడ కూడా వీడియోస్ కానీ ఏం తీయలేదు. సో మేము కార్ దగ్గరికి వచ్చేసాము. చాలా ఎండ ఎక్కువ ఉంది అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. సాటర్డే కదా ఇవాళ. దర్శనం అయితే బాగానే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకైతే దర్శనం అయిపోయింది. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. సో బ్లాగ్ కంటిన్యూ చేయండి, బాగుంటుంది మాతో పాటు. పెళ్లి రోజుకి ఫస్ట్ ట్రీట్ ఇచ్చారు చూడండి మా ఆయన. మా ఆవిడ ఫస్ట్ ట్రీట్ ఏంటంటే ఇగోండి సమోసా, ఆ తర్వాత ఇదిగోండి జాంబళ్ళు. ఇంకా కొండ అయితే దిగిపోతున్నాం మేము. లోపల జనం కూడా అలానే ఉన్నారు. మా హస్బెండ్కి ఫ్రీ, నాకైతే టికెట్ అనమాట 300 రూపీస్. కానీ గర్భగుడిలో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. ఇక ఇప్పుడైతే మేము బీచ్కి వచ్చేసాము. డిన్నర్ అంతా అయిపోయాక ఇంకా పిల్లలు తీసుకుని వచ్చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. ఈరోజు ఎక్కువ కంపెనీ పిల్లలు ఇచ్చారనమాట నాకు. మా హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్ళారనమాట, పిల్లలకి ఏమైనా తీసుకుని వస్తానని చెప్పేసి. ఈ లోపల పిల్లలు నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. నాకు తీసిన పిక్స్ వీడియోస్ అన్నీ కూడా ఇద్దరు పిల్లలు తీశారు. చాలా ఫన్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ ఇంకా కాసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసాం, ఒక 2 hours అలాగా. ఇంకా తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 12:30 అయిందనమాట ఆ రోజైతే. ఇక ఈరోజు బ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మీట్ అవుతాను. సో చూసిన వెంటనే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.